భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. శివదేవుడి ఇష్టదాయక రోజు సోమవారం. ఆదిదేవుడు, దేవాదిదేవుడు, లయకారకుడికి ఇష్టాలు భావోద్వేగాలుంటాయా అంటే ఉండనే ఉండవని ఎవరైనా చెబుతారు. తన ప్రియ భక్తుడికి ఏది ఇష్టమో అదే దైవానికి ఇష్టం. నిరాడంబర, నిష్ఠాగరిష్ట, నిశ్చల భక్తితో పూజాధికాలు, అభిషేకాలు చేసే భక్తులు అంటే పరమశివుడికి పరమ ఇష్టం. తన ప్రియ భక్తుడి పేరిట ఏర్పరిచిన వారమే సోమవారం. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడికి అంకితం చేయబడిన సోమవారమే పరమశివుడు తనకిష్టమైన రోజుగా మార్చుకున్నాడు. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగ స్థిరత్వానికి కారకుడు చంద్రుడు. చంద్రానుగ్రహం కోసం శివదేవుని సోమవార ఉపవాసం చేసి శ్వేత వస్త్రధారణ చేయాలి. తెల్లటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా చేస్తే అటు చంద్రశేఖరుడు, ఇటు చంద్రుడి అనుగ్రహం పుష్కలంగా లభిస్తాయి. శివాలయాల్లో శివారాధనలు, సోమవార పూజల్ని భక్తి శ్రద్ధలతో చేపట్టి దోష పరిహారాలు చేసుకుంటే సర్వ కార్యాలు సిద్ధిస్తాయి, సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక చంద్ర ప్రతిష్ఠిత శివాలయాల్లో కానీ ఈ పూజలు, ఆరాధనలు, అభిషేకాలు చేస్తే ద్విగుణీకృత ఫలాలు లభిస్తాయి. సోముడికి అంకితం చేయబడిన రోజు కావడంతో సోమవార పూజలు, ఉపవాసం, శివారాధన, తెల్ల బట్టలు ధరించడం, దానాలు చేయడం, ఈ చర్యలన్నీ పాటిస్తే చంద్రదోషాలు తొలగి శివానుగ్రహం సిద్ధిస్తుంది. మనస్సును ప్రశాంతపరుచుకొని శివ ధ్యానం, క్షీరాభిషేకాలు చేస్తే దోష పరిహారాలు తొలగి సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయి. సమస్త ప్రాణకోటిని సదా కాపాడే సర్వ జగద్రక్షకుడు సదాశివుడు. అపార శివభక్తుడు సోముడు. సోమ ప్రీతి పాత్రుడు శివదేవుడు. సోముడు అంటే చంద్రుడు. శిరస్సుపైనే చంద్రుని పెట్టుకున్న సరళ హృదయుడు భోళాశంకరుడు శంకర భగవానుడు. సోమవారం శుభాలయాల్లో శివారాధనలు, అలాగే సోమవార పూజలను భక్తి శ్రద్ధలతో చేసుకుంటే సమస్త దోష పరిహారాలు జరుగుతాయి, సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయి, సమస్త శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక పుణ్య భారతావనిలో అడుగడుగునా శివాలయం కనిపిస్తూ ఉంటుంది. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా శివదేవుని ఆలయాలు కనిపిస్తాయి. శివలింగ రూపంలో దర్శనమిచ్చే ఈ దేవాలయాలకు సంబంధించి ఎన్నో పురాణ గాథలు మనకు దర్శనమిస్తాయి. పంచారామ క్షేత్రాలు, త్రిలింగ క్షేత్రాలు, అష్టాదశ పీఠాలు, ఏకసరళ రేఖా క్షేత్రాలు, అలాగే పంచభూత క్షేత్రాలు, ఒక్కటేమిటి, అన్ని చోట్ల శివాలయాలే, అంతా శివమయమే. చంద్రప్రీతి పాత్రుడైన శివదేవునికి అసంఖ్యంగా దేవాలయాలు ఉన్నాయనే సంగతి మనందరికీ తెలుసు. అయితే చంద్రప్రీతిష్ట ఆలయాలు సైతం ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయాల్లో శివదర్శనం చేసుకుంటే ద్విగుణీకృత ఉత్తమ ఫలితాలు లభిస్తాయని పురాణ పెద్దలు చెబుతారు. ఏపీ కాకినాడ జిల్లాలోని కోటిపల్లి పుణ్యక్షేత్రం ప్రముఖ చంద్ర ప్రతిష్ఠిత దేవాలయంగా పేరొందింది. ఇక్కడ చంద్ర ప్రతిష్ఠిత, అలాగే ఇంద్ర ప్రతిష్ఠిత దేవాలయాలు ఉండడం విశేషం. అందుకే కోటిపల్లి ఆలయ చరిత్రను విశేషంగా చెబుతారు. కోటిపల్లి అసలు పేరు కోటిఫలి అని ఆలయ చరిత్ర చెబుతోంది. కోటిఫలి అంటే కోటి ఫలితాలు ఇచ్చే పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో భక్తిభావంతో, మంచి హృదయంతో, భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో ఆలయంలో అడుగుపెడితే శివదేవుడు కోటి ఉత్తమ పుణ్యఫలాలు అందజేస్తాడంటూ ఆలయ చరిత్ర వివరిస్తోంది. ఈ ఆలయంలో ఏ ఆలోచనతో అడుగుపెడితే ఆ ఆలోచనకు అనుగుణంగా కోటి ఫలితాలు ఉంటాయని, మంచి ఆలోచనతో ఆలయంలో అడుగుపెడితే కోటి రెట్లు మంచి ఫలాలు, చెడ్డ ఆలోచనతో ఆలయ ప్రవేశం చేస్తే కోటి రెట్ల చెడ్డ ఫలాలు ప్రాప్తిస్తాయని ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో ప్రవేశించిన భక్తులకు ఆలయ అర్చక స్వాములు ఉదకం, తీర్థం, శటకోపం, ఆశీర్వాదాలు ఇవ్వడమే కాక కోటి ఫలాల కోటిపల్లి ఆలయ చరిత్రను తప్పక వివరిస్తారు. కోటిపల్లి నామధేయ పుణ్యక్షేత్రం కాలక్రమేణా కోటిపల్లిగా మారినట్టుగా ఆలయ చరిత్ర తెలియజేస్తోంది.
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మనోకారకుడు. మనస్సు కారకుడైన సోముణ్ణి భావోద్వేగాల నియంత్రణ, మానసిక ప్రశాంతత ఆధిపతిగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. బలమైన చంద్రుడు ప్రశాంతతను, సృజనాత్మకతను ఇస్తే, బలహీనమైన చంద్రుడు ఆందోళన, నిద్రలేమి, చంచలతత్వానికి కారణమవుతాడు. బలయుత, బలహీన చంద్రలెక్కలు పౌర్ణమి, అమావాస్యకు అనుగుణంగా ఉంటాయి. వెలుగు జిలుగుల పౌర్ణమి చంద్రునికి ఆనందకర రోజు కాగా, అమావాస్య చీకట్లు ఆవహించే బాధాకర రోజు. చంద్రుని శుభస్థితి ప్రశాంతత, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు అభద్రతాభావం, అతి ఆలోచనలతో నిద్రలేమి, ఇలా ఎన్నో సమస్యలు. ఆయా రాశుల్లో చంద్ర సంచారాన్ని బట్టి జ్యోతిష పండితులు ఈ స్థితిగతుల పరిస్థితులు తెలియజేస్తారు. జలతత్వానికి అధిపతి అయిన చంద్రుడు శరీరంలోని ద్రవాలు, రక్త ప్రసరణపై ప్రభావం చూపుతాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చంద్రుడు నారీలోకంతో సంబంధాలను సూచిస్తాడని, చంద్రశోభ తగ్గినప్పుడు, చంద్రశక్తి బలహీనం అయినప్పుడు ప్రధానంగా మాతృమూర్తులతో లేదంటే స్త్రీమూర్తులతో విభేదాలు తలెత్తే అవకాశముందని జ్యోతిష్య పెద్దలు చెబుతున్నారు. చంద్రదోష నివారణకు, శాంతి పరిస్థితులు రావడానికి శివారాధన అత్యవశ్యకం. శివుడు జటాజూటధారి అయినందున సోమవారం శివలింగానికి జల క్షీరాభిషేకాలు చేయాలని, ఇదే విధంగా గుడోపాన అభిషేకానికి ఉత్తమ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నారు. గుడోపానం అంటే బెల్లం. సాధారణంగా బెల్లం, పంచదారలను దైవాలకు నైవేద్యంగా పెడతారు. అయితే గుడోపానం బెల్లాన్ని పానకంగా చేసి శివదేవునికి చంద్రవారం, సోమవారం నాడు అభిషేకంగా చేస్తే చంద్రయ్య అంటే ఇష్టపడే శివయ్య వరాల జల్లు కురిపిస్తాడని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. సోముడికి అంకితం చేయబడి సోమవారం నాడు ఇలా పూజలు, ఉపవాసాలు, శివారాధనలు చేయడమే కాకుండా శ్వేత వస్త్రాలు అలాగే ధరించి దైవాలయాలకు భూరి విరాళాలు అలాగే విప్రులకు, నిరుపేదలకు దానాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని ధార్మిక పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ చర్యలన్నీ పాటిస్తే చంద్ర దోషాలు తొలగి శివానుగ్రహం సిద్ధిస్తుందంటూ చెబుతున్నారు. సోమవార పర్వదినాన మనస్సును ప్రశాంతంగా పరుచుకొని శివాలయాల్లో పూజలు, శివారాధనలు, అర్చనలు, విశేష అభిషేకాలు చేస్తే దోష పరిహారాలు తొలగి సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయని అంటున్నారు. ఓం శ్రం శ్రీం సం చంద్రమాసే నమః. ఓం సం శ్రీం సింహ చంద్రమాసే నమః. ఓం శశిధరాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నః సోమః ప్రచోదయాత్ అని మంత్రాలను నిష్ఠగా పఠిస్తూ జపాలు చేస్తే సర్వదోషాలు సమసిపోతాయని ఆధ్యాత్మిక గురువులు, అర్చక స్వాములు, జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రత్యేకించి సోమవారం నాడు పాలు, బియ్యం, చక్కెర, పెరుగు, తెల్లని వస్తువులు దానం చేస్తే గనక చంద్రానుగ్రహం, శివానుగ్రహం తప్పక కలుగుతుందని తెలియజేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు 6వ, 8వ లేదా 12వ స్థాన గృహాల్లో ఉంటే బలహీనంగా ఉంటాడని ఆ శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు. శని, రాహు, కేతు, కుజుడు తదితర గ్రహాలతో చంద్రుడు కలిసినప్పుడు జీవులకు మానసిక అశాంతి పెరుగుతుందని తెలియజేస్తున్నారు. గ్రహశాస్త్రం ప్రకారం ఈ గ్రహాలు పాపగ్రహాన్ని అంటున్నారు. చంద్ర ఆశీర్వాదంతో నిండు పున్నమి వేళ, వెన్నెల సమయాల్లో సర్వశుభాలు కలుగుతాయని, కటిక అమావాస్య సమయంలో కష్టనష్టాలు, బాధలు, భవసాగరాలు ఉంటాయని ఏ పురాణ పెద్దలైనా చెబుతారు. అయితే చంద్రుని బలహీనత ఎలా గుర్తించాలనే విషయాన్ని జ్యోతిష్య శాస్త్రం మనకు తెలియజేస్తోంది. చంద్రుడు బలంగా ఉన్నప్పుడు రాజయోగాలను సైతం పంచాంగ పెద్దలు, జ్యోతిష్య ప్రముఖులు వివరించారు. చంద్రుడు, గురువు కలిసినప్పుడు ఒకరి దృష్టి మరొకరి మీద ఉన్నప్పుడు మహాయోగం కలుగుతుంది. దీనిని గజకేసరి యోగంగా జ్యోతిష్య పండితులు అభివర్ణిస్తారు. ఈ యోగం సిద్ధించినప్పుడు పుష్కలంగా ధనం సమకూరుతుందని, జ్ఞానసిద్ధి కలుగుతుందని, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, సర్వజనాధారణ లభిస్తుందంటూ కూడా జ్యోతిష్య ఘనాపాఠీలు తెలియజేస్తున్నారు. చంద్రుడు 10వ ఇంట ఉండి పాపగ్రహాలు లేనప్పుడు అమలకీర్తి యోగం సిద్ధిస్తుందని తెలియజేస్తున్నారు. ఇది విశేష కీర్తిని, అధికారాన్ని కూడా తీసుకువస్తుందని అంటున్నారు. చంద్ర దోషాలతో బాధపడే వారికి పరిహారాలు క్రమం తప్పం పాటిస్తే బలహీన చంద్రుడు సైతం బలంగా మారి శుభ ఫలితాలు ఇస్తాడని అంటున్నారు.
నిజమైన అంతర్గత శాంతికి శివారాధన ఉత్తమోత్తమ మార్గం. సోమవారం శివారాధనతో చంద్రుడి ప్రతికూల ప్రభావాలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివదేవుని అనుగ్రహానికి పాత్రుడై సాక్షాత్ పరమేశ్వరుడి శిరోభాగాన కొలువై ఉన్న చంద్రుడి ప్రతికూల ప్రభావం ఏంటని ప్రశ్నించుకుంటే చంద్రుడికి సంక్రమించిన కొన్ని శాపాల్ని కారణంగా భావించవచ్చు. దక్షుడి శాపం వల్ల క్షీణ చంద్రుడు, పార్వతీదేవి శాపం వల్ల చవితి చంద్రుడు, ఇలా చంద్రుడి ప్రతికూల ప్రభావాలు సోమవారం శివారాధనతో తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని పెద్దలు చెబుతారు. బియ్యం, చక్కెర తదితర శ్వేత వస్తువుల దానం, శివాభిషేకం, ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం పఠనం తదితర సోమవార ఆచారాలతో సర్వ సమస్యలు తొలగి సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. నిజమైన అంతర్గత శాంతికి ప్రశాంత మనస్సు అత్యంత అవసరం. ఇది బాహ్య పరిస్థితితో సంబంధం లేకుండా లోపల నుండి వచ్చే ప్రశాంతత, సంతోషం, సంతృప్తి స్థితి. ప్రశాంత మనసు పొందడానికి ఆగ్రహో ఆందోళనలు, అసూయ ద్వేషాల వంటి ప్రతికూల భావోద్వేగాలను త్యజించాలి. ఇక జీవితంలో సంభవించే సవాళ్లు స్పష్టత, సమతుల్యతతో ఎదుర్కోవడానికి ప్రశాంతత మనస్సు ఎంతో దోహదపడుతుంది. సానుకూల దృక్పథం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా మనసు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంచుకుని భక్తి భావంతో భగవత్ ఆరాధన, దైవ నామస్మరణతో నిమగ్నమైతే అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. అహంభావం, గర్వభావం వీడనాడి ఇక లోపాలు, దుర్గుణాలతో పాటు చేసిన చెడ్డ పనులు, అలాగే పాపాలను ఉన్నతి ఉన్నట్టుగా అంగీకరించి పశ్చాత్తాప భావం ప్రదర్శిస్తే ఇక అనర్థాలకు తావుండదు. సర్వ శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అరిషడ్వర్గాలు బానిసై అమిత గర్వం, అహంకారంతో కన్ను మిన్ను కానక ప్రవర్తించి అధోగతి పాలైన వారు, పాపాలు మూటగట్టుకున్నవారు, శాపాలకు గురైనవారు మనకు ఎందరో కనిపిస్తారు. పురాణ కాలమైన, చారిత్రక నేపథ్యంలో అయినా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కామ, క్రోధ, మద, మాత్సర్య ఆదిగా గుణాలు ఎవరినైనా పతనానికి గురిచేసే పాతాళానికి ఇక తొక్కిస్తాయి. పురాణ గాథలు అలాగే పరిశీలిస్తే దక్షయజ్ఞ భగ్నం, దక్షుడి గర్వభంగం గర్వాంధులకు, అహంకార పూరితలకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. ఇక శివదేవుని అనుగ్రహానికి పాత్రుడై పరమేశ్వరుడి శిరస్సున కొలువై ఉన్న చంద్రుడి ప్రతికూల ప్రభావం ఏమిటని ప్రశ్నించుకుంటే చంద్రుడికి సంక్రమించిన కొన్ని శాపాలను కారణంగా ఇక భావించవచ్చు. దక్షుడి శాపం వల్ల క్షీణచంద్రుడు, పార్వతీదేవి శాపం వల్ల చవితి చంద్రుడు, ఇలా చంద్రుడి ప్రతికూల భావాలు తొలగిపోవాలంటే శివారాధన ఆవశ్యకమని పెద్దలు తెలియజేస్తున్నారు. చంద్రనామధేయ శివ ప్రీతి పాత్ర సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని పురాణ పెద్దలు చెబుతున్నారు. బియ్యం, చక్కెర తదితర శ్వేత వస్తువుల దానం, అలాగే శివాభిషేకం, ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం పఠనం తదితర సోమవార ఆచారాలతో సర్వ సమస్యలు తొలగి సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. అమావాస్యకు చంద్రుడు క్షీణిస్తాడు, పౌర్ణమికి వికసిస్తాడు. చంద్రుడు శాపగ్రస్తుడు కావడానికి కారణం స్వయంకృతమే అని చెప్పవచ్చు. కోపగ్రస్తుడి అల్లుడు కావడం, 27 మంది నక్షత్ర భార్యలుంటాయి, ఒక్క రోహిణిపైనే మక్కువ చూపడం వల్ల చంద్రుడు ఈ అనర్థాలు తెచ్చుకున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. రోహిణిపైనే చంద్రుడు ఆకర్షితుడై మిగిలిన 26 మందిపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినందుకు దక్షుడు తన అల్లుడు చంద్రుడికి ముందు వెనక ఆలోచించకుండా ఘోర శాపం ఇచ్చేశాడు. రోజురోజు క్షీణ దశకు చేరుకోమని శాపం ఇవ్వడంతో సోముడు ప్రభాస తీర్థం అనే పవిత్ర ప్రాంతంలో శివుడి గురించి ఘోర తపస్సు చేసి శివానుగ్రహానికి పాత్రుడవుతాడు.
అహంకారం ఎంతటి వారినైనా నాశనం చేస్తుందని, పతనావస్థ దశకు తీరక పశ్చాత్తాపం చెందిన పూర్వ వైభవం ఉండదని భక్తి వినయ ప్రాధాన్యం తెలియజేసే ఘాతక దక్షుని కథ ఇక పురాణ చరిత్రలో లిఖితమైంది. సాక్షాత్ సృష్టికర్త బ్రహ్మదేవుడు కుమారుడైన దక్షుడు ప్రజాపతుల్లో ఒకడు. సృష్టి కార్యానికి సహాయపడే ప్రముఖ వ్యక్తి. ఇక అయితే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టం, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం. ఇలాంటి ఎన్ని జ్ఞాన విజ్ఞాన భాండాగార బుర్రాయన దక్షుడు తారాసాయి అహంకారంతో తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. దక్షుని ప్రథమ కుమార్తె సతీదేవి శివదేవుని దేవేరి సతీదేవి. అనంతరం 27 మంది కుమార్తెలు దక్షునికి జన్మించగా వారిని అందాల సుందరుడైన చంద్రునికిచ్చి దక్షుడు వివాహం చేశాడు. అయితే చంద్రుడు రోహిణి నక్షత్ర కాంతపైనే దృష్టి సారించి తమను అలక్ష్యం చేస్తున్నాడని ఇక 26 మంది నక్షత్ర కాంతలు తన తండ్రికి ఫిర్యాదు చేస్తారు. ముందు వెనక ఆలోచించకుండా తీవ్ర ఆగ్రహం తెచ్చుకొని తన సొంత అల్లుడని సైతం చూడకుండా చంద్రుడికి దక్షుడు ఘోర శాపాన్నిచ్చేస్తాడు. దీంతో దక్షుడు క్షీణచంద్రుడిగా మారుతాడు. ఎంతో ఆవేదన చెందిన చంద్రుడు బ్రహ్మ సలహాలతో శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహం పొందుతాడు. శాపోపశమనం పొందడమే కాక శివుని శిరస్సుపై ఉండే అవకాశం కూడా పొందుతాడు. లయకారకుడు సర్వ జగద్రక్షకుడు ఆదిదేవుడైన శక్తిని తృణీకరించి దక్షుడు దుర్మాంతుడిగా మారి ఓ అకృత్య యాగం తలబెడతాడు. శివరహిత యాగం కూడదని ఎందరు చెప్పినా వినడు. అయితే సతీదేవి తన తండ్రి తలబెట్టిన యాగం నిర్విష్య యాగం అని తెలియక అదేదో శుభకార్యమని భావించి సతీదేవి తన భర్త శివదేవునితో యాగానికి వెళ్దామని అడుగుతుంది. అయితే పిలవని పేరంటానికి పెట్టని భోజనానికి వెళ్ళకూడదని శివుడు తన దేవేరి సతీదేవికి చెబుతాడు. పుట్టింటికి వెళ్ళడానికి పిలుపులు ఎందుకని యాగానికి వెళ్దామని కోరుతుంది. అయితే తను తపోధాన్యం చేసుకుంటానని చెప్పి సతీదేవిని వెళ్ళమని చెబుతాడు. దక్షుడు శివదేవుని తీవ్రంగా దూషించి సతీదేవిని అవమానానికి గురిచేస్తాడు. తన భర్త దూషించడాన్ని తట్టుకోలేక సతీదేవి దేహత్యాగం చేస్తుంది. అప్పుడు శివుడు తాండవం చేసి తన జటాజూటం నుండి పుట్టిన వీరభద్రునికి దక్షయజ్ఞం ధ్వంసం చేయమని ఆదేశిస్తాడు. చివరకు వీరభద్రుడి చేతిలో దక్షుడు హతమై అప్పుడు దయ కరుణా సాగరుడైన శివదేవుడి అనుగ్రహంతోనే ప్రాణభిక్ష పొందుతాడు. అయితే మానవ శిరస్సుకు బదులు మేష శిరస్సుతో జీవితుడవుతాడు. అహంకారపూరితంగా వ్యవహరించి దైవదూషణకు అనుచిత చర్యకు పాల్పడి దక్షుడు ఈ దుస్థితి తెచ్చుకుంటున్నాడు. దక్షుని శాపానికి గురై బ్రహ్మ సలహాలతో ఇక శివుని కోసం తపస్సు చేసి బోళాశంకరుడి నుండి చంద్రుడు వరాలు పొంది శివుని శిరోస్థానంపైనే కొలువుండే అదృష్టాన్ని కూడా చంద్రుడు పొందుతాడు. అయితే చంద్రుడు శివ సాక్షాత్కారం పొందడానికి ఎంతో శ్రమించాడు. ప్రభాస తీర్థం అనే పవిత్ర ప్రాంతంలో అత్యంత నిష్ఠాగరిష్టతో సుదీర్ఘకాలం శివుడి గురించి తపస్సు చేసి శివదేవుని కరుణకు పాత్రుడయ్యాడు. శివుడు దేవుడు ఎవరికి? సర్వులకు. సర్వులు అంటే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, రాక్షస, పిశాచ, మానవ, ఋషిగణాలందరికీ దేవాది దేవుడు. చిన్న పూజ, జపం, తపం, ఆరాధనకు పొంగిపోయి భక్తులపై వరాల జల్లు కురిపిస్తాడు శివదేవుడు. భగీరథుడు గంగను దివి నుంచి భువికి తీసుకొస్తున్నప్పుడు పరవళ్లు తొక్కుతున్న గంగా ప్రవాహ వేగం నిరోధించడానికి తన శిరస్సుపై గంగను పెట్టుకున్న భక్త సులభుడు శివదేవుడు. అమృతం కోసం దేవాసురులు సాగర మథనం చేస్తున్నప్పుడు ఆకస్మికంగా హాలాహలం పుట్టి లోకాలను హాహాకారాలు ఎత్తేలా చేసినప్పుడు ఆ కాలకూట విషాన్ని కంఠంలో ఉంచుకొని గరల కంఠుడిగా శివుడు పేరు పొందాడు. అపరభక్తుడైన చంద్రుడికి శిరస్సుపైనే పెట్టుకున్న మహాదేవుడు మహాదేవుడు. అంతటి శివదేవుడు సోమవారం నాడు చేసే ఏ చిన్న పూజకైనా అభిషేకానికైనా పొంగిపోయి వరాల జల్లులు కురిపిస్తాడు. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం.